ఇదంతా అయిపోయినాక ఈ జన్మలో కలుసుకున్నాం ఇది హార్ట్ అనిపించడం కానీ సిమ్టమ్స్ అనేది అప్పుడు ఏమైనా చూసామో అవన్నీ నాకు అతను చూసినప్పుడు మళ్ళీ రిపీటెడ్ గా గుర్తు వస్తున్నాయి. సో అందుకని అతను అడిగాను, అతను ఒప్పుకోలేదు ఫస్ట్ అయితే, మళ్ళీ తర్వాత ఒప్పుకున్నాడు. సో ఆయన కూడా నీకోసమైనా వెతకడం ఇలాంటి ఏమైనా ప్రారంభించారా? ఫస్ట్ నువ్వేనా? తనకి వెతికాడంటే అతనికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత గుర్తొచ్చిందని చెప్పాడు. అంతకు ముందు ఏం గుర్తు లేవని చెప్పాను. అయితే ముందు అంతా గుర్తు లేవంట, తర్వాత తనకి గుర్తు వచ్చే లోపల తనకి మ్యారేజ్ అయిపోయింది. బట్ వెతికాడు. మేము జస్ట్ ఏంటంటే విగ్రహాల కోసం మాత్రమే మేము పెట్టిన విగ్రహాలు మేము తీయాలి అంతవరకే. ఇప్పుడు మ్యారేజ్ అయింది ఆయనకి? మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు చెప్పాను కదా. అతను తీసుకొని వచ్చాను, అతనికి పెళ్లి అయిపోయిందని కూడా అతను ఒప్పుకున్నాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు మళ్ళీ కలవాలి అని ఏమైనా అంటున్నారా? అలాంటి ఉద్దేశం లేదు, కలవాలి పెళ్లి చేసుకోవాలి అనే ఇంటెన్షన్ అయితే మా ఇద్దరికీ లేదు. ఎందుకంటే మళ్ళీ పుట్టారంటే విగ్రహాలని మేము పెట్టిన విగ్రహాలని మేము తీయగలం. మా మాట ఒకటి, మేము చేసినప్పుడు విగ్రహం తయారు చేసినప్పుడు కదా మాకేం పెళ్లి కాలేదు. ఇప్పుడు వచ్చేసి అభిషేకాలు అనేవి మేము చేసాము చిన్నప్పటి నుంచి మేము కలిసే ఉన్నాము, కానీ పెళ్లి అయితే కాలేదు. అప్పటికి కలిసి ఉన్న తర్వాత వచ్చిన తర్వాత ఈ తర్వాత జరిగింది అంతా. అంటే మళ్ళీ పుట్టడం అనేది చాలా అరుదు, దట్టు మీరు గుర్తుపట్టారు ఒకరినొకరు. అంటే దీని వెనుక గల కారణాలు ఏంటి? ఎందుకు దేవుడు మిమ్మల్ని కలిపారని అనుకుంటున్నారు? నేనైతే కనుక విగ్రహాల కోసం కొన్ని రీజన్స్ ఉన్నాయని చెప్పాను కదా, వాటి కోసం కలిపడా నేను అనుకున్నాను. అంటే ఇద్దరు కలిసి విగ్రహాలని తీయాలనుకుంటున్నాం అంతే. ఆయన సపోర్ట్ ఉందా మీకు? ఇప్పుడైతే సపోర్ట్ ఉంది. వాళ్ళ భార్య ఏమైనా వ్యతిరేకిస్తుందా? వాళ్ళ భార్య తెలియదు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఎందుకు వాళ్ళ భార్య చూడలేదంటారా? ఏమో నాకు తెలియదు, కానీ వాళ్ళ పిల్లలతో మాట్లాడగా వాళ్ళ వైఫ్ నేను మాట్లాడలేదు.